1 వీక్ 15 డేస్ ఉన్న కంప్లీట్ బేరిష్‌ని రికవరీ అవ్వడం మనం చూసాం. ఎందుకంటే నిఫ్టీ 50లోని 15 రోజులు బట్టి కరెక్షన్ అయిన ఫాల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 1 వీక్‌లో కంప్లీట్‌గా రికవరీ అయిపోయింది. అయితే ఒకటి పోర్ట్‌ఫోలియోస్‌లో అంతగా రికవరీ రాలేదు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో పెద్దగా రికవరీ రాలేదు. బట్ కాకపోతే లాస్ట్ వీక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైక్ టచ్ అయింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైక్ టచ్ అయింది. అంత పాజిటివ్ పాయింట్స్ కనిపించడానికి రీజన్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది మీకు తెలుసు. బట్ ఈ వీక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇప్పటికే గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ ప్లస్ పాజిటివ్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నట్టయితే కనపడుతుంది. యూఎస్ మార్కెట్స్‌లో ఫ్రైడే నైట్ ఒక్క డౌ జోన్స్ 1250 పాయింట్స్ పైన ర్యాలీ అయింది. నాస్డాక్ 2% పైన ర్యాలీ అయింది. ఎస్ఎన్‌పి 500 అయితే మాత్రం 4% మూవ్ అయింది. ఈవెన్ యూఎస్ విక్స్ అయితే మాత్రం మోర్ దెన్ 15% క్రాష్ అయింది. అంత బిగ్ పాజిటివ్ ర్యాలీ యూఎస్ మార్కెట్స్‌లో రావడానికి కారణం ఏంటి? అండ్ ఇన్‌ఫాక్ట్ ఈవెన్ ఫ్రైడే కూడా మనం మాట్లాడినేటప్పుడు మార్కెట్స్‌లో చాలా తక్కువ నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ పాజిటివ్ సైడ్ రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఏవైనా పాజిటివ్ అప్డేట్స్ గాని గ్లోబల్ సైడ్ నుంచి కనపడితే మాత్రం హైయర్ సైడ్ మొమెంటం చూడగలుగుతామని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీక్ ఏదైతే పాజిటివ్ కిక్ స్టార్ట్ ఇస్తుందో అది కంటిన్యూ అవుతుందా లేదా అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సెకండ్ వన్, ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది అని తెలుసు. కానీ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో దేని మీద ఎంత టారిఫ్ విధిస్తున్నారని చెప్పేసి ఒక క్లారిటీ అయితే మాత్రం మనకి లేదు. బట్ ప్రెజెంట్ రైట్ నో ఇప్పుడు మనకి పీయూష్ గోయల్ గారు నేను వీడియో రికార్డ్ చేసిన టైంకి అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో మోస్ట్లీ అతను అప్డేట్స్ అయితే ఇచ్చేసారు. ఏ ప్రొడక్ట్స్ మీద ఎంత టారిఫ్ అండ్ ఇండియా సైడ్ నుంచి యూఎస్ మీద ఎలాంటి కైండ్ ఆఫ్ టారిఫ్స్ ని విధించారన్నది ఆన్ పేపర్ ముందే లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఇచ్చేయబట్టి మోస్ట్లీ మండే వాటికి రిలేటెడ్ గా కూడా పాజిటివ్ మొమెంటం మనం చూడొచ్చు. అండ్ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అట్లానే టెక్నికల్ గా కొన్ని లెవెల్స్ ఉన్నాయి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. బిట్ కాయిన్ 60,000 వరకు క్రాష్ అయ్యి 72,000 కి ర్యాలీ అయింది. 12,000 పాయింట్స్ బౌన్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు లిటిల్ బిట్ ఫ్లాట్ లో ట్రేడ్ అవుతుంది. సో దానికి ఫర్దర్ గా మొమెంటం ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి కూడా డిస్కస్ చేసి ఈ వీక్లీ అనాలిసిస్ క్లోజ్ చేద్దాం. మీ అందరికి అడిగేది ఒకటే, నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టింది హెల్ప్ అయింది అని అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. అండ్ అలానే వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎందుకంటున్నానంటే మీరు లైక్ చేసిన కామెంట్స్ లో ఏదైనా మెసేజ్ చేస్తున్నా కానీ సో వీడియో రీచ్ ఎక్కువగా వెళ్తుంది. యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారంగా ఒక వీడియోని ఎక్కువగా ఇష్టపడుతున్నారని లైక్ రూపంలోని లేదా కామెంట్ రూపంలోనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళకి కూడా ఇది సజెస్ట్ చేస్తారు. మీరు ఒక నలుగురికి షేర్ చేయడానికి సర్కిల్ మీకు లేకపోతే డెఫినెట్ గా మీకు తెలియని పీపుల్ కూడా మీరు షేర్ చేసినట్టు అవుతుంది మన వీడియో లైక్ అండ్ కామెంట్ బాక్స్ లో మీరు ఏదో ఒకటి పెట్టడం వల్ల. ఐ హోప్ మీరు నా రిక్వెస్ట్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీక్లీ అనాలిసిస్. నౌ బేసిక్ గా మనం వీక్లీ అనాలిసిస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్ 1 వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. మీరందరూ తెలుసుకోగలిగితే లాస్ట్ వీక్ స్టార్ట్ అవ్వక ముందు నిఫ్టీ యొక్క లోయెస్ట్ ప్రైస్ గాని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 24,573 లాస్ట్ వీక్ యొక్క లో. అండ్ ఆ లో నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ లో నిఫ్టీ 50 1 వీక్ లోనే 7.25% హైక్ అయితే మాత్రం వెళ్ళింది, లో టు హై. అండ్ ఈవెన్ సెన్సెక్స్ లో కూడా ఆల్మోస్ట్ 5 to 6% రికవరీ చూసాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మోర్ దెన్ 4% రికవరీ చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో 3% ఈచ్ అయితే రికవరీ చూడగలిగాం. మార్కెట్ మొత్తం కూడా లాస్ట్ వీక్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒకటే, అదేంటంటే ఇండియా యూఎస్ యొక్క ట్రేడ్ డీల్ 50% నుంచి 18 తగ్గించడం మోస్ట్లీ మార్కెట్స్ అది పాజిటివ్ గా మారింది. ఇది లాస్ట్ వీక్ జరిగింది. సేమ్ టైం లాస్ట్ వీక్ లో ఐటీ స్టాక్స్ అయితే క్రాష్ అయినాయి. దానికి కారణం ఆంథ్రోపిక్ అనే కంపెనీ అయితే మాత్రం ఏఐ టూల్ ని తీసుకొచ్చామని, అది లీగల్ టాస్క్స్, డెవలపర్ యొక్క టాస్క్స్, కన్సల్టెంట్ యొక్క టాస్క్స్ అన్ని కూడా ఆ కంపెనీనే చేస్తుందని చెప్పి అదొక స్టార్ట్అప్ కంపెనీ. కానీ ఒక స్టార్ట్అప్ కంపెనీలో అంత బిగ్ పాయింట్స్ అంటే తీసుకొస్తాము, నెక్స్ట్ 6 months to 1 year లో ఐటీ జాబ్స్ 50% పైగా పడిపోతాయి, నెక్స్ట్ 5 years లో 60% రెవెన్యూ ఐటీ కంపెనీస్ కి డ్రాప్ అయిపోతాయని చెప్పడంతో మన ఇండియన్ కంపెనీస్ లో బిగ్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. బట్ కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఇండియన్ కంపెనీస్ అదర్ ఐ మీన్ పార్ట్స్ అయితే మాత్రం ఫైండ్ అవుట్ చేస్తున్నాయి. బట్ ఆ ఐటీ స్టాక్స్ కొంచెం డ్రాగ్ చేయబట్టి నిఫ్టీ 50లోని ఎక్కువగా మనం లిటిల్ బిట్ డ్రాగ్ అనేది చూడగలిగాం. కానీ లేదనుకుంటే నిఫ్టీ 50లో ఇంకా పాజిటివ్ మూమెంట్ మనం చూసుకునే వాళ్ళమి. ఈవెన్ సెన్సెక్స్ లో కూడా ఇంకా పాజిటివ్ మూమెంట్ మనం చూడగలిగే వాళ్ళమి. సేమ్ టైం బడ్జెట్ రోజు ఏదైతే న్యూట్రల్ అప్డేట్స్ వచ్చినాయో, ఈవెన్ ఇన్ఫాక్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీలో కూడా న్యూట్రల్ అప్డేట్స్ వచ్చినాయి. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా పెద్దగా ఏం లేకపోవడంతో ఈవెన్ ఫ్రైడేలో కూడా మార్కెట్స్ కేవలం జస్ట్ ఒక రేంజ్ బౌండ్ లో చూసాం. సెకండ్ హాఫ్ లో రికవరీ చూసాం బికాజ్ యూఎస్ ఇరాన్ పరంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి బిల్డప్ తో. అండ్ అలానే యూఎస్ మార్కెట్ సడన్ గా రికవరీ అయిపోవడం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వీకెండ్స్ లో ఎటువంటి న్యూస్ అప్డేట్స్ లేకపోవడంతో మార్కెట్ రికవరీ అనేది అయింది సెకండ్ హాఫ్ లో. ఇది లాస్ట్ వీక్ యొక్క అప్డేట్.
నా ఫ్రైడే 3:30 మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 2 థింగ్స్ జరిగినాయి. ఒకటి యూఎస్ మార్కెట్స్ పాజిటివ్‌గా మూవ్ అయినాయి. 2 నేను వీడియో రికార్డ్ చేసిన టైంకి ఎస్‌బీఐ రిజల్ట్స్ వచ్చినాయి. ఎస్‌బీఐ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిందే కాబట్టి దాని గురించి మాట్లాడతాను. థర్డ్ పాయింట్ అది ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ మీద ఒక క్లారిటీ ఇచ్చేసారన్నారు కదా! ఆ 3. ఈ మూడింటిని బట్టి మండేకి ఎంత ప్రభావితం చూపిస్తది, తర్వాత నెక్స్ట్ వీక్‌లో చూడాల్సిన కీ ఈవెంట్స్, కీ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఫ్రైడే యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది? ఓకే. సో పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి గల కారణాలేంటి అన్న దాని దగ్గర నుంచి మనం మొదలుపెట్టుకుంటే, ఫ్రైడే పరంగా చూడండి డౌ జోన్స్ 1206 పాయింట్స్ అంటే 2.47% అప్‌సైడ్ మూవ్ అయింది. ఎస్ఎంపీ 500 1.97%, స్మాల్ క్యాప్ 2000 అయితే 3.60%, నాస్డాక్ 2% అప్‌సైడ్ మూవ్ అయింది. ఈవెన్ ఎస్ఎంపీ 500 విక్స్ 18.42% క్రాష్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ సైడ్ టర్న్ అయినాయి. ఇన్‌ఫాక్ట్ ఏషియన్ మార్కెట్స్ మాత్రమే నెగెటివ్ సైడ్ టర్న్ అయినాయి గానీ మిగతావన్నీ కూడా పాజిటివ్ సైడే చూసాం. గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే కరెంట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ 25,697 దగ్గర చూపెడుతుంది. అంటే ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ అప్డేట్ అవ్వకపోవచ్చు. నేను గిఫ్ట్ నిఫ్టీని నార్మల్‌గా చెక్ చేసుకుంటే మాత్రం 100 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది చూపించింది. కానీ మండే మార్నింగే అది పాజిటివ్‌గా చూపెడతదని నేనైతే అనుకుంటున్నా. సో యూఎస్ మార్కెట్స్‌లో ఇంత పాజిటివ్ మొమెంటం రావడానికి రీజన్ ఏంటంటే, ఫ్రైడే వాళ్ళ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న టైంలోని కొన్ని డేటా అప్డేట్స్ వచ్చినాయి. అందులో ఫస్ట్ డేటా అప్డేట్ ఏంటంటే, మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా అనేది వచ్చింది. బేసిక్‌గా ఈ మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ అనేది మిచిగన్ యూనివర్సిటీ ఈ డేటాని రిలీజ్ చేస్తదనమాట. వాళ్ళు ఎకనామిక్ అనాలిసిస్ చేసి యూఎస్ యొక్క ఎకానమీ ఫర్దర్‌గా ఎట్లా ఉంటదని వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రిలీజ్ చేస్తుంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ అనేది లాస్ట్ టైమ్ 56.4, ఈ పర్సెంటేజ్ 53-55% వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తే 57.3 వచ్చింది. ఏదైతే లాస్ట్ టైమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించి ఈసారి వచ్చిందో, సో మోస్ట్‌లీ అంటే లాస్ట్ టైమ్ నంబర్ కన్నా ఈసారి ఎక్కువొచ్చింది. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కన్నా ఎక్కువగానే వచ్చింది. ఇది యూఎస్ మార్కెట్స్‌కి బూస్టప్ అయింది. ఎందుకంటే 2026లోని ఫెడ్ మేలో అతని టెన్యూర్ అనేది ఎండ్ అయిపోతుంది. బట్ ఈలోపు ఒక ఇంట్రెస్ట్ రేట్ అయినా కట్ చేస్తారని మార్కెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలోని మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ వాళ్ళు డేటా పాయింట్స్ పాజిటివ్‌గా ఇవ్వడంతోటి మోస్ట్‌లీ ఫెడ్ ఇంకా ఫర్దర్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారని ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. దీంతో పాటు డాలర్ స్ట్రెంత్ అవుతుంది స్లోగా. ఈ డాలర్ స్ట్రెంత్ అవ్వడం కూడా యూఎస్ మార్కెట్‌లో షార్ట్ కవరింగ్ చేయడానికి హెల్ప్ అయింది. లాస్ట్ 1 ఇయర్‌లో సింగిల్ డేలో డౌ జోన్స్ ఎప్పుడు కూడా 2.5% ర్యాలీ అవ్వలేదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే 2.5% వచ్చిందో అది యూఎస్ మార్కెట్స్‌కి ఒక బిగ్ బూస్టప్ అయితే మాత్రం అయింది. అంటే 2.5% రావడానికి ఈ మిచిగన్ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా పాజిటివ్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ ఎన్విడియా, ఇంటెల్ లాంటి కంపెనీస్, జేపీ మోర్గన్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడాను రిజల్ట్స్ పరంగా పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కొన్ని పాజిటివ్ నంబర్స్ ఇవ్వడంతో యూఎస్ మార్కెట్స్‌లో టెక్ రిలేటెడ్ స్టాక్స్‌లో బిగ్ జంప్ కనిపించింది. బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్‌లో కూడా బిగ్ జంప్ కనిపించింది. బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్టేషన్స్. అందుకే యూఎస్ మార్కెట్స్‌లో ఇంత స్ట్రాంగ్ క్లోజ్ అయితే మాత్రం మనం చూడగలిగాం. అంటే మేజర్‌గా వచ్చేసరికి యూఎస్ మార్కెట్స్‌లో. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇది గిఫ్ట్ నిఫ్టీకి బూస్టప్ అయిందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఏడీఆర్స్ ప్రకారంగా అయితే మాత్రం రికవరీ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఒకసారి ఏడీఆర్స్‌ని చూడండి. ఏడీఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. వాటి ప్రకారంగా చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.9% నెగెటివ్‌లో క్లోజ్ అయింది మనకి ఫ్రైడే. కానీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇక్కడ 1.4% అప్‌సైడ్ క్లోజ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ న్యూట్రల్‌గా క్లోజ్ అయితే 1% ఏడీఆర్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. విప్రో 0.24 2% నెగెటివ్‌లో క్లోజ్ అయింది మనకి. ఇన్ఫోసిస్ 0.24, విప్రో మాత్రమే 1.57% నెగెటివ్‌లో క్లోజ్ అయినట్టు కనపడుతుంది. హౌఎవర్ యూఎస్ ఇరాన్‌దొచ్చేసరికి ఇంకా కన్‌క్లూజన్ లేకపోవడంతో బ్రెంట్ ఆయిల్ అలానే క్రూడ్ ఆయిల్ 2 కూడాను స్టిల్ మళ్ళీ 68, 63 పొజిషన్స్‌కి వచ్చేసినాయి. సో మేబీ దీనికి రిలేటెడ్‌గా ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ కొంచెం వాలటైల్‌గా ట్రేడ్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. సో ఇక్కడితో గ్లోబల్ మార్కెట్ సిట్యుయేషన్స్ బట్టి గిఫ్ట్ నిఫ్టీ ఎట్లా ఓపెన్ అవుతది అనేది ఒక క్లారిటీ వచ్చింది. సెకండ్ వన్ ఎస్‌బీఐ రిజల్ట్స్ కంప్లీట్ పాజిటివ్‌గా వచ్చినాయి. మేబీ ఇది పాజిటివ్‌గా బూస్టప్ చేయొచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ఎస్‌బీఐ వచ్చేసరికి రిజల్ట్స్ పరంగా నెట్ ప్రాఫిట్ 24.5% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ చూపెడుతుంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ కూడా జంప్ కనిపించింది. ప్రొవిజన్స్ తగ్గినాయి. బేసిక్‌గా ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూసుకుంటే 5,400 నుంచి 4,500కి తగ్గింది. అండ్ సేమ్ టైమ్ 911 క్రోర్స్ నుంచి అయితే మాత్రం 4,500 4 టైమ్స్ ప్రొవిజన్స్ పెరిగినాయి. బేసిక్‌గా ప్రొవిజన్స్ పెంచుకున్నా గానీ తప్పులేదు. ఎక్కడైనా రిస్కియస్ట్ లోన్స్ అనిపిస్తే ఆబ్వియస్‌లీ ప్రొవిజన్స్‌ని పెంచుకుంటారు. దాని ప్రకారంగా చూసుకుంటే ప్రొవిజన్స్ కొంచెం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే మాత్రం జంప్ కనిపించింది. బట్ గ్రాస్ ఎన్‌పీఏలో క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో డిక్లైన్ వచ్చింది. నెట్ ఎన్‌పీఏలో అయితే మాత్రం 0.39% డిక్లైన్ వచ్చింది క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3.15% నుంచి 3.12 వచ్చింది. ఈవెన్ స్లిపేజ్ రేషియో కూడా 0.4%కి స్టాండ్ అవుతుంది.
ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారంగా చూసుకుంటే మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసింది 44,658 నెంబర్ ఏమో 45,190 క్రోర్ వచ్చింది. మేబీ ఇది కూడా మనం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ సిఎన్‌బిసి ప్రకారంగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్‌లోని ఆ పాజిటివ్ నెంబరు. ఈవెన్ నెట్ ప్రాఫిట్ పరంగా సిఎన్‌బిసి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది 17,540 నెంబర్ ఏమో 21,028 క్రోర్స్ వచ్చింది. ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ రీసెంట్‌గా చాలా వరకు కరెక్షన్ అయింది. బికాజ్ బడ్జెట్‌లోని ఐ మీన్ ఎఫ్‌పిఐ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ 20% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతారని ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ దాన్ని పెంచలేదు. దాని మీద ఏం మాట్లాడలేదు కూడానా. అందువల్ల పిఎస్యు స్టాక్స్‌లో హెవీ కరెక్షన్ చూసాం. ఇప్పుడు ఎస్‌బీఐ రిజల్ట్స్ అనేది మేబీ పిఎస్యు ఇండెక్స్‌కి బూస్టప్ అవుతదేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. మేబీ ఎస్‌బీఐ యొక్క గ్యాప్ అప్ అనేది బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేసి, నిఫ్టీకి సపోర్ట్ చేస్తే నిఫ్టీ ఇంకొంచెం పాజిటివ్ సైడ్ కిక్ స్టార్ట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతదనేది నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయినప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం నిజంగానే తగ్గిస్తారా అని అనుకుంటున్న టైంలో ట్విట్టర్‌లోనే ఒక ట్వీట్ అయితే మాత్రం వచ్చింది. అదేంటంటే ఇండియా ఐ మీన్ ఇన్‌ఫాక్ట్ ట్రేడ్ డీల్ అవ్వక ముందు నుంచే వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ఇంపోర్ట్ అనేది తగ్గించుకుంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఇండియా ఆల్మోస్ట్ 44% దగ్గర ఉండేది జూన్‌లో, లాస్ట్ ఇయర్ జూన్‌లో. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఆల్మోస్ట్ 22% దగ్గర డ్రాప్ అయిపోయింది. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించారని లాస్ట్ 6 మంత్స్‌లో క్లారిటీ వచ్చిన తర్వాతనే ట్రంప్ అయితే మాత్రం ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. కొంతమంది అయితే మాత్రం సడెన్‌గా భయపడిపోయి ఐ మీన్ మన సైడ్ నుంచి మోడీ గారు ఐ మీన్ ట్రేడ్ డీల్‌ని ఓకే చేశారు. ఈ భయపడడం వల్ల ఇలా జరిగిందని. బట్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ అనేది లాస్ట్ 6 మంత్స్, 7 మంత్స్ నుంచి తగ్గిస్తూ వచ్చారు. ఈవెన్ వెనిజులాని ట్రంప్ గారు ఐ మీన్ మోస్ట్‌లీ అతను టేక్ ఓవర్ చేసింది కూడా జస్ట్ 2½ మంత్స్ బ్యాకే. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మనం ఆయిల్ తగ్గించి 6 మంత్స్ నుంచి తగ్గిస్తూనే వచ్చాం. సో, మోస్ట్‌లీ ఇది ఒక డేటా అని నేను అనుకుంటున్నా. ఎవరైతే హేటర్స్ ఉన్నారో ఆర్ ఎవరైతే గవర్నమెంట్‌ని ట్రోల్ చేస్తున్నారో మోస్ట్‌లీ ఇది ఒక రిప్లై అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఇంకోటేంటంటే ఇండియా తగ్గించింది కాబట్టి ఇంకో 25% ఎక్స్‌ట్రా టారిఫ్ రష్యాతో గాని ఆయిల్ కొంటే మేము వేస్తామని ట్రంప్ ఏదైతే చెప్పిండో, సో, మోస్ట్‌లీ కన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ డేటా కనపడుతుంది కాబట్టి రష్యా దగ్గర నుంచి ఇలా తగ్గించే ఉంటారన్నది నా పర్సనల్ ఒపీనియన్. మరి పుటిన్ గారితోని ఇండియా వచ్చినేటప్పుడు మోస్ట్‌లీ పుటిన్ గారితో కొన్ని డిస్కషన్స్ జరిగాయి కదా అని మీరు డౌట్ అడగొచ్చు. యెస్, కరెక్టే. మోస్ట్‌లీ పుటిన్ గారితోటి ట్రేడ్ డీల్స్ ప్రకారంగా అయితే మాత్రం కంటిన్యూ అవుతది. డిఫెన్స్ పరంగా ఆర్డర్ బుక్స్ కంటిన్యూ అవుతాయి. బట్ కాకపోతే ఇప్పుడు ఇండియాకి, యూఎస్‌కి రిలేషన్‌షిప్‌లో ట్రేడ్ డీల్ పరంగా కరెక్ట్‌గా రావడం కోసం ఇండియా ఈ స్ట్రాటజిక్ మూవ్ తీసుకుందని నేనైతే అనుకుంటున్నాను. మరి చూడాలి ఫర్దర్‌గా దీని మీద కామెంట్స్ ఎట్లా ఉంటాయి? ఇండియా, రష్యా యొక్క రిలేషన్‌షిప్స్ ఎట్లా ఉంటదనేది కమింగ్ డేస్‌లో చూస్తే గాని మనకు తెలీదు. నౌ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ లాస్ట్ వన్. యాస్ ఆఫ్ నౌ పీయూష్ గోయల్ గారైతే మాత్రం ఇంకా స్పీచ్ కంటిన్యూ అవుతుందనుకుంటా. బట్ కాకపోతే పీయూష్ గోయల్ గారు ఏం మాట్లాడారు? సో, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్. బికాజ్ చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కూడానా. ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది. ఏ ప్రొడక్ట్స్ మీద ఎంత, యూఎస్ రిలేటెడ్ వాటి మీద ఎంత, ఏంటి అనే దాని గురించి క్లారిటీగా కావాలి కాబట్టి నేను కొన్ని ఐ మీన్ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో డేటాని సెర్చ్ చేసినేటప్పుడు నాకొచ్చింది క్లియర్ కట్‌గా. అండ్ కొన్నైతే మాత్రం ఐ మీన్ ఇండియా రిలేటెడ్ కూడా వచ్చినాయి. అవన్నీ చెప్తాను. ఇంకా ఏమైనా నేను డేటా మిస్ అయితే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. లేదా మండే మార్నింగ్ ప్రీ మార్కెట్‌కి నేను కవర్ చేస్తాను. పీయూష్ గోయల్ గారు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఇండియా పరంగా అగ్రికల్చర్, ఫార్మా అండ్ అలానే హై వాల్యూ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బెనిఫిట్ పొందుతున్నాయి. ఎందుకంటే వాటన్నిటికి మోస్ట్‌లీ జీరో టారిఫ్స్‌ని అయితే మాత్రం యూఎస్ వాళ్ళు విధిస్తున్నారు అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఇండియా పరంగా అయితే మాత్రం మోస్ట్‌లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌లో టీ, స్పైసెస్, కాఫీ, కోకోనట్ ఆయిల్, కోప్రా, వెజిటబుల్ వ్యాక్స్ మీద అయితే మాత్రం జీరో టారిఫ్ పడతది. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పరంగా బనానా, మ్యాంగో, గువా, అవోకాడో, కివి, పపాయ, పైనాపిల్, మష్రూమ్స్, వెజిటబుల్ రూట్స్ మీద పడతదని. అండ్ అలానే సెరల్స్ అండ్ సీడ్స్ మీద కూడా జీరో టారిఫ్ అని. ఫుడ్ అండ్ బెవరేజెస్ పరంగా కోకోనట్ ఐ మీన్ కోకో ప్రొడక్ట్స్, సిట్రస్ జ్యూసెస్ అండ్ అలానే బేకరీ ప్రొడక్ట్స్ మీద కూడా జీరో అని. జెనరిక్ డ్రగ్స్ అండ్ అదర్ మెడిసిన్స్ మీద అయితే జీరో అని. ఇది ఫార్మా కంపెనీస్‌కి బిగ్ పాజిటివ్. ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ అనేవి కూడా జెనరిక్ కంపెనీసే. సో, జెనరిక్ కంపెనీస్ పరంగా జీరో టారిఫ్స్ అనేసరికి మోస్ట్‌లీ పాజిటివ్ ఇంపాక్ట్ కనపడతదని నేను అనుకుంటున్నా. హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అంటే ఆహ్, జెమ్స్ గాని, జ్యువెల్లరీ గాని అండ్ అలానే డైమండ్స్ గాని ఏవైతే ఉన్నాయో బెంగాల్ నుంచి వస్తున్న డైమండ్స్, కేరళ అండ్ మహారాష్ట్ర నుంచి వస్తున్న జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, కాయిన్స్, ప్లాటినం, క్లాక్స్ అండ్ వాచెస్, స్మార్ట్ వాచెస్, ఎసెన్షియల్ ఆయిల్స్ అలానే సెలెక్టెడ్ హోమ్ డెకర్ ఐటెమ్స్ సచ్ యాస్ చాండిలియర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, మిషనరీ ప్రొడక్ట్స్, పార్ట్స్, సీడ్స్, ఇనార్గానిక్ కెమికల్ అండ్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా జీరో టారిఫ్ అని చెప్తున్నారు. యూఎస్‌కి కూడానా ఇండియా సైడ్ నుంచి కూడా అన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. బట్ కాకపోతే దాని మీద కొంచెం క్లారిటీ నాకు రావాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక వెబ్‌సైట్‌లో నేను చెక్ చేసినేటప్పుడు పీయూష్ గోయల్ గారు చెప్తున్న దాని ప్రకారంగా ఐ మీన్ యూఎస్‌కి కూడా అట్లాంటి కైండ్ ఆఫ్ బెనిఫిటే ఇచ్చాము. కాకపోతే యూఎస్‌కి అగ్రికల్చర్ రిలేటెడ్‌గా అయితే మాత్రం మేము టారిఫ్స్ పరంగా జీరో అయితే చేయలేదు. కొన్ని రెడ్యూస్ చేశామని అయితే మాత్రం చెప్పారు. అయితే యూఎస్ పరంగా వాళ్ళు తగ్గించిన
ఉన్నవైతే యూఎస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌లో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. వాటి మీద అయితే మాత్రం టారిఫ్‌ని రెడ్యూస్ చేశామని చెప్తున్నారు. ఆల్మోస్ట్ జీరో టారిఫ్స్ పరంగా చేయలేదు గానీ ఆల్మోస్ట్ రెడ్యూస్ చేశామని చెప్తున్నారు. ఐ మీన్ ఫ్రెష్ అండ్ ప్రాసెస్డ్ ఫ్రూట్స్, సోయా బీన్ ఆయిల్ అండ్ సేమ్ టైమ్ ఆల్కహాల్, వైన్ అండ్ స్పిరిట్స్ పరంగా కొన్ని ఫారెన్ లిక్కర్స్ మీద ఇంపోర్ట్ అయితే తగ్గించామని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ మెడిసిన్స్ మీద కూడా మోస్ట్‌లీ తగ్గించామని చెప్తున్నారు. కాస్మోటిక్స్ మీద, కెమికల్స్ మీద, కంప్యూటర్ ప్రొడక్ట్స్ మీద, హెల్త్ ఎక్విప్‌మెంట్, అడిషనల్ ప్రొడక్ట్స్ మీద కూడా టారిఫ్స్‌ని రెడ్యూస్ చేశామని చెప్తున్నారు. అయితే మీ అందరికి ఇంకోటి కూడా చెప్పాలి. ఇండియాలో యూఎస్ సైడ్ నుంచి ఇంపోర్ట్ అయ్యి బిజినెస్ జరిగేవి చాలా తక్కువ. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ కాస్ట్‌కి సెల్ చేస్తుంటారు. దానివల్ల మన ఇండియాలో మిడిల్ క్లాస్ రిలేటెడ్‌గా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వవని నేను అనుకుంటున్నా. వీళ్ళు ఇప్పుడు జీరో టారిఫ్ విధించినా గానీ మోస్ట్‌లీ అవి ఇండియాలో ఉన్న కంపెనీస్‌కి ఎఫెక్ట్ అవ్వదనుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. హార్లీ డేవిడ్సన్ బైక్స్ మీద కూడానా టారిఫ్‌ని తగ్గించారని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. యెస్, కరెక్టే అది. సో, మోటార్ సైకిల్స్‌లో హార్లీ డేవిడ్సన్ బైక్ ఏదైతే ఉందో 800 సీసీ నుంచి 1600 సీసీ వరకు టారిఫ్‌ని అయితే మాత్రం తగ్గించామని చెప్తున్నారు. 3000 సీసీకి అయితే మాత్రం 30% టారిఫ్‌ని తీసుకొచ్చామని చెప్తున్నారు. హార్లీ డేవిడ్సన్ బైక్ ఇనీషియల్ కాస్టే ఐ మీన్ బాగా లో క్లాస్ ఐ మీన్ బైక్ కాస్టే 2.4 లాక్ ఉంది. అండ్ ఈవెన్ బేసిక్ వెర్షన్‌లో వెళ్దాం అనుకున్నా గానీ 5 లాక్ టు 6 లాక్ ఉంటది. సో, మోస్ట్‌లీ హార్లీ డేవిడ్సన్ బైక్ ఇండియన్ బైక్స్‌కి కాంపిటీషన్ ఇస్తదని నేను అనుకోవట్లేదు. సో, మోస్ట్‌లీ అది ఇంపాక్ట్ పడదని అనుకుంటున్నా. మేబీ షార్ట్ టర్మ్‌లో మన ఆటో రిలేటెడ్ కంపెనీస్ మేబీ డ్రాప్ అయినా గానీ బట్ డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో పెరుగుతాయని అనుకుంటున్నా. ఎందుకంటున్నానంటే ఇండియాకి రిలేటెడ్‌గా బజాజ్ ఆటో రిలేటెడ్ బైక్స్, టీవీఎస్ మోటార్ యొక్క బైక్స్, ఏచర్ మోటార్స్ యొక్క రాయల్ ఎన్‌ఫీల్డ్స్ గానీ వీటన్నిటికి అలవాటు పడి ఉన్నారు. కొత్త బ్రాండ్‌గా తక్కువ కాస్ట్‌కి వచ్చినా గానీ అంత ఫాస్ట్‌గా తీసుకోరు. ఈవెన్ టెస్లాని ఎంతమంది కొన్నారు? సో, చాలా తక్కువ మంది కదా! సో, వీటి ప్రకారంగా బేస్ చేసుకుంటే ఆటో సెక్టర్ రిలేటెడ్‌గా మన ఇండియా సైడ్ నుంచి టారిఫ్స్‌ని తగ్గించినా అంత బిగ్ కాంపిటీషన్ ఇవ్వలేదనేది నా పర్సనల్ ఒపీనియన్. సో, ఇది మేజర్‌గా అప్డేట్స్ అయితే మాత్రం పీయూష్ గోయల్ గారు ఇండియా సైడ్ నుంచి మెజారిటీ ఆఫ్ ద ఐ మీన్ ప్రొడక్ట్స్ మీద జీరో టారిఫ్స్‌ని క్లారిటీ ఇవ్వడంతోటి మండే వీటికి ఒక బూస్టప్ అవుతదని నేను అనుకుంటున్నా. అయితే ఒక పక్క టెక్నికల్‌గా మాట్లాడుకుంటే ఆల్రెడీ మార్కెట్‌లో ర్యాలీ అయింది కదా అని అనుకుంటే సో, ఏదైతే ర్యాలీ అయిందో అందులో 50% డిప్ అయ్యి ఆల్రెడీ రీటెస్ట్ అయ్యి పైకెళ్తుంది. సో, నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం ఏదైతే 50% లైన్ ఉందో దానికి నేను డ్రా చేసిన 25,450 అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ 50% లైన్ బ్రేక్ అవ్వనంత వరకు నిఫ్టీ 50ని పాజిటివ్ సైడే బూస్టప్ చేస్తదనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ సెన్సెక్స్ పరంగా ఈవెన్ సెన్సెక్స్ కూడా నేను 50% లైన్ అండ్ ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ట్రెండ్ మూవ్ అయిన దానికి 50% లైన్ పరంగా డ్రా చేసుకుంటే ఆల్మోస్ట్ 82.800 ఉంది. అండ్ ఎనీథింగ్ 82.800 లైన్ గాని బ్రేక్ అవ్వకుండా ఉంటే మాత్రం మోస్ట్‌లీ సెన్సెక్స్ కూడా పాజిటివ్‌గానే సస్టైన్ అవుతదనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ మేబీ ఎస్‌బీఐ రిజల్ట్స్ బూస్టప్ చేయొచ్చు. బట్ సమ్‌వాట్ మనం 50% లైన్ డ్రా చేయాలి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా 7% బూస్టప్ అయింది. అందులో 50% లైన్ 59,700 అక్కడి నుంచే బౌన్స్ అవుతుంది. మేబీ దీని అబోవ్ ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ సైడ్ మొమెంటమ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీలో కూడానా ఎన్‌బీఎఫ్‌సి కంపెనీస్ రికవరీ అవ్వడం ఇంకా బూస్టప్ అయింది వీటికి. ఫిన్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ 6.8% మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 7.3% మూవ్ అయింది. దీనికి కూడా 50% లైన్ 27,300 మోస్ట్‌లీ దీని అబోవ్ ఉన్నంత వరకు ఫిన్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తదనేది నా ఒపీనియన్. ఇది మార్కెట్ పైన నా వ్యూ అయితే. నేను రికార్డ్ చేసిన తర్వాత ఇంకో 24 అవర్స్ టైమ్ ఉంటది. ఎందుకంటే నేను సాటర్‌డే ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాను ఇది 7:15కి. సో, మేబీ వీడియో రేపు అప్‌లోడ్ అవుతది. సండేలో ఏమైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే డెఫినిట్‌గా మండే మార్నింగ్ నేను మీకు అనాలిసిస్ చేసి చెప్తాను. నౌ బిట్‌కాయిన్ పరంగా చెక్ చేసుకుంటే బిట్‌కాయిన్ 2.4% ఇప్పుడు డిప్ అయింది. కానీ రీసెంట్ లో నుంచి మీరు కాలిక్యులేట్ చేసుకుంటే బిట్‌కాయిన్‌లో జంప్ అయితే మాత్రం అప్రాక్సిమేట్‌లీ 20% కనిపించింది. బికాజ్ ఈవెన్ ఫ్రైడే కూడా మనం మాట్లాడుకున్నాం. బిట్‌కాయిన్ అయితే మాత్రం మోస్ట్‌లీ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఇవ్వొచ్చని. బికాజ్ స్ట్రెయిట్ అవే డీప్ కరెక్షన్ కనిపించింది కాబట్టి ఈ పుల్ బ్యాక్ మనం చూడగలిగాం. సో, బిట్‌కాయిన్ పరంగా అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ కన్సాలిడేషన్ మొమెంటమ్ స్టార్ట్ అవుతుంది. మేబీ యూఎస్ మార్కెట్స్ ఇంకా పాజిటివ్ బూస్టప్ అనేది కంటిన్యూ అవ్వగలిగితే బిట్‌కాయిన్‌లో కూడా మనం రికవరీ అనేది చూస్తాం. లెవెల్స్ బేస్డ్‌గా అయితే మాత్రం నేనైతే రీసెంట్‌గా ఫార్మ్ అయిన లో ఏదైతే ఉందో అదే బాటమ్ అవుట్ అనుకుంటున్నా. అంటిల్ అండ్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మోస్ట్‌లీ బిట్‌కాయిన్‌లో మళ్ళీ బిగ్ క్రాష్ రావడం కష్టం. మేబీ లోన్ రీటెస్ట్ చేయడానికి రావచ్చు గానీ క్రాష్ అవ్వడం అయితే తక్కువ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఆ లో బ్రేక్ అయ్యేంత వరకు అయితే మాత్రం పొజిషనల్‌గా చెప్తున్నా. సో, ఇది మేజర్‌గా బిట్‌కాయిన్ అనాలిసిస్. బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే నేను కింద కామెంట్ బాక్స్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్‌లో నేను యాడ్ చేస్తాను. అండ్ అంతేకాదు కమ్యూనిటీ గ్రూప్‌లో యాడ్ అయిన వాళ్ళకి నా సైడ్ నుంచి
మీకు స్పెషల్‌గా వీక్‌కి 2 డేస్ లైవ్ మార్కెట్ సెషన్స్ కూడా ఉంటాయి. లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడే ఉన్న వాట్సాప్ నంబర్‌కి మీ ఐడీనైతే సెండ్ చేయండి. హోప్ నేను అప్డేట్ చేసిన న్యూస్ పాయింట్స్ అనాలిసిస్ చేసిన టెక్నికల్ అనాలిసిస్ చేసిన ప్యాటర్న్స్‌ని గాని ఆర్ చెప్పే వే గాని అంతా కూడా మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ కూడానా. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయిందనుకుంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ మండే మార్నింగ్ ఎట్ 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye bye.